నాకు
looking like, so that is a very big pressure. తర్వాత నేను జస్ట్ నాకు ఎమోషనల్గా అది చూసుకుంటే చాలా ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ చేసుకున్నాను, ఎంత చదువుకున్నాను, సిస్టమ్స్ కూడా చదువుకోవాలి. నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఒక బాబు 4.5 years వరకు చాలా అప్లైగా అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీస్ కాదు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎమోషనల్గా కూడా సరే ఇంకా ఉన్నప్పుడు ఏదో పెట్టి పెట్టుకున్నాము. ఈ స్పీకర్స్ రెస్పాన్స్ వచ్చి సైలెన్స్ కమ్యూనికేట్ చేసుకున్నాము. ఇంకా వచ్చి చాలా చాలా ట్రై చేస్తున్నాం, ఏం బాగా కాలేదు. కానీ ఈ వేళ నాకు ఇంకా సెట్గా మా కథ చేస్తే 3 daysలోనే నాకు చాలా ఎనర్జీగా అనిపించింది. రోజంతా చాలా ఉత్సాహంగా హ్యాపీగా ప్రతి ఎంజాయ్ చేసుకుంటూ చేయకుండా ఇంకా ఇంకా చేసి ఇంకా ఇంకా చేసే ఇంకా ఉత్సాహం ఉండేది, ఎనర్జీ కూడా ఉంటుంది. సో అప్పుడు ఆల్రెడీ నాకు వచ్చింది స్టార్ట్ చేస్తే నేను ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఎంతో పడి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేను before I started it, first the future scientist గురించి యూజ్ చేస్తారు. అందరికీ తెలిసి దేవుడు మెడిటేషన్ చేస్తారు, రాష్ట్రం మెడిటేషన్లో చూస్తాం, జీసస్ క్రైస్ట్ చూస్తాము. ఈవెన్ అలాంటి తీసుకున్న మెడిటేషన్ అనేది చేస్తారు. సో మెడిటేషన్ అనేది మన అన్ని కల్చర్స్లోనే ఉంది. ఓకే, అప్పుడు గాడ్స్ గాడెస్ స్టేటస్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి యాక్సెస్ ఉండేది, కామన్ మ్యాన్కి యాక్సెస్ ఉండేది కాదు. సో 90 క్రియా యోగా అని చెప్పిన వాళ్ళు క్రియా యోగా లాస్ట్లో ఫస్ట్ క్రియా యోగా పాల్గొన్నారు. సో ఆ క్రియా యోగాని మనం చేసుకునేటప్పుడు సుష్టిత క్రియా యోగా సింపుల్గా ఎలా చేయించారు వెరీ హై సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ చేశారు. సో సో ఇంత హై మాస్టర్స్ మన ఏషియన్ మోడల్ తక్కువ ఎనర్జీస్ వచ్చి తొందరగా రిజల్ట్స్ వచ్చేటట్టు డిజైన్ చేసి లిమిట్ ఆనందంగా ఉన్నారు, చల్లగా ఉన్నారు. సో మీరు యూఎస్లో అందరికీ అనుభవించుకోవాలి, ఆన్లైన్ కూడా ఉంటున్నారు. బట్ అక్కడ స్టూడెంట్స్ ఏది ఇంపార్టెంట్ సో మాత ఇప్పుడు ముందుగా ఎనర్జీస్ గురించి చెప్తాను. అంటే మెడిటేషన్ ఎనర్జీస్ తీసుకుంటాం. ఉంటారు మీ క్లాస్లో ఏ ఎనర్జీస్ తీసుకున్న మెడిటేషన్ ఎవరైనా చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాస్మిక్ ఎనర్జీస్ ఎవరన్నా కాస్మిక్ ఎనర్జీ ఫుడ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, ద్వారా వాటర్ ద్వారా బట్ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత చేసినా ఎందుకు కాలంలో ఉంటారు? కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నాం. బట్ ఆ కాస్మిక్ ఎనర్జీ నాకు సరిపోలేదు, నీకు ఒక ఎక్స్ట్రా ఎడిషన్ కదా. కాంప్లీట్ వరల్డ్ అసలు రావాలంటే మీరు ఎక్స్ట్రా ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఏమవుతుందంటే మన ఆలోచన ఉంటే వీటి వరకు వస్తుంది, తాగడానికి ఉంటాం. కానీ ఎమోషనల్గా పప్పు చేయాలి, మాట్లాడేసినా అయినా కన్విన్స్ అయినా డిప్రెస్ అయినా యూజ్ అయిపోతుంది. జస్టింగ్ అయినా
సో నేను ఎవ్రీడే సరిపోవచ్చు ఈ కాంపిటీషన్ వల్ల మీ సక్సెస్ అవ్వాలంటే ఎక్స్ట్రా కాస్ట్ అనుకోండి మీరు ఏ చేస్తే ఎఫిషియెంట్గా చేయగలుగుతారు కాస్ట్ ఎలా చేసుకోగలుగుతారు సో యూజువల్లీ ఇలా పొజిషన్ అన్నమాట ఎనర్జీతో మీరు ఎఫిషియెంట్గా అయ్యేది అండ్ దానివల్ల ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ఎక్స్ట్రా కాస్ట్ ఎనర్జీ తీసుకునే టెక్నిక్ అన్నమాట బేసిక్గా సుష్టిగా చాలా ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట ఎక్కువ ఎనర్జీ అది ప్యూర్ ఎనర్జీగా కోచింగ్ ప్రాక్టీస్లోనే తీసుకోవచ్చు అన్నమాట ఓకే అందులో కోర్స్ చేసిన మీరు బేస్లో చేతిలో జాయిన్ ఇండెక్స్గా కాన్సెప్ట్ లేదా జాయిన్ చేస్తారు మీరు 3 ఏళ్ళు 5 ఇంచ్ అన్నమాట 5 ఇంచ్ ఒకటి ప్రాసెస్ ఓకే జాయిన్ ఇండెక్స్గా కాన్సెప్ట్ లేదా లాంగ్ రిమైనింగ్ ఫింగర్స్ అండ్ ప్లేస్ ఆన్ ద ల్యాప్ ఓకే సో ఈ ఒత్తిడి ఇంపార్టెంట్ ఎలాగైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లెన్స్ అంటే సంకేతం పెట్టడం సంకేతం ఉంటాయి కదా సంకేతం అలా ఆప్టిక్ ఎనర్జీ అంటూ యూనివర్స్ నుంచి ఆప్టిక్ ఎనర్జీ ఫాస్ట్ అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి ప్యూర్ ఎనర్జీ అవాయిడ్ ట్రాన్స్ఫర్మేషన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సింప్లిఫైడ్ దిస్ మోడల్ ఈ మోడల్ అంటే యు గెట్ ఎఫెక్టివ్ మన విజువల్ ఆర్ట్ చేసే టెక్నిక్లు ఈక్వల్ చేసుకోగలుగుతారు ఓకే ఈ మోడల్ నెక్స్ట్ స్లో లాంగ్ అండ్ డీప్ బ్రెత్ ఫస్ట్ ఓ చేస్తారు ఓకే ఓ ఎలా అంటే ఓ అంటే అందరూ పెట్టుకుంటారు ఓకే నేను చూపిస్తాను ఓ అంటే ఆ ఊరికి ఓ అన్నాను ఓకే ఈ ట్రెడిషనల్ లేదు ఓ చేయదు అంటే జస్ట్ అని పెట్టుకోవచ్చు ఈక్వల్ ఓకే ఇంకా అన్నప్పుడు బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ చాలా బాగా ఇంపార్టెంట్ కాన్సంట్రేషన్ ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజలు లెక్చర్ చెప్తున్నారు చిన్నగా ఫోకస్ కాకుండా ఫైనల్ అయ్యేటప్పుడు క్లాస్ మిగిలిన క్లాస్ కంప్లీట్ డెలిగేషన్ ఫాలో అవ్వడం తప్పైపోతుంది సో ఫోకస్ చాలా ఇంపార్టెంట్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్ ఉండడం ఈ టెక్నిక్ వల్ల దిస్ ఇస్ అ వెరీ వెరీ లెర్నింగ్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ యువర్ ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ ఓకే ఇప్పుడు అసలు 3 టైమ్స్ ట్రై చేద్దాం ఓకే మీరే కావాలంటే జస్ట్ లెంగ్తీగా ఉండాలని లేదు మీరు చేసిన సేపులోనే ఓ 1 టైం 2 టైమ్స్ 1:2 రేషియో ఓ 1 ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం నాతో పాటు చేయండి కళ్ళు మూసుకోండి గట్టిగా ట్రై స్ట్రైట్గా కూర్చుని నాతో పాటు చేయండి ఓ తక్కువసేపు ఎక్కువసేపు ఆర్ జస్ట్ సార్ మీకు అలా బాగున్నట్టు అనిపించిందా హెడ్ అంతా వైబ్రేట్ అయ్యి ఎనర్జీ చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా ఈ మెథడ్ నాకు చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి చెప్పారు క్లియర్ అన్నది దీర్ఘంగా చేసినప్పుడు యువర్ ఫోకస్ అండ్ ఎనర్జీ విల్ బూస్ట్ అప్ ఓకే సో అలా 21 టైమ్స్ చేస్తారు అంటే 7 3s are 21 ohms we go by the multiples of 7 అన్నమాట 7 3s are 21 ohms 7 2s are 14 long deep breaths ఇప్పుడు ఓకే నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటారు స్లో లాంగ్ అండ్ డీప్ బ్రెత్ ఇన్ స్లో లాంగ్ అండ్ డీప్ బ్రెత్ అవుట్ ఓకే ఇప్పుడు బ్రీతింగ్ చేసేటప్పుడు పాజిటివ్ క్వాలిటీ లోపల తీసుకున్నట్టు ఇమాజిన్ చేసుకుంటారు బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ బయటకు పంపిస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటారు పాజిటివ్ క్వాలిటీ అంటే
మ్యాథ్స్ బాగా చేయగలుగుతాను. మీకు తెలుస్తుంది కదా, ఓకే ఈ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయితే నేను ఇంకా బాగా స్కోర్ చేయగలుగుతాను అని. సో కెమిస్ట్రీ బాగా చదవగలుగుతాను, బాగా అలా. లేకపోతే నేను ఫలానా ర్యాంక్ వచ్చేసింది నాకు అంటే పాజిటివ్ అఫర్మేషన్ అనమాట. నాకు మీకు ఉంటాయి కదా మెయిన్స్లో ఐ స్కోర్ వెరీ గుడ్ ఇన్ మెయిన్స్, అలాగా మీరు ఇమాజిన్ చేసుకోండి గోల్ కానీ మీకు కావాల్సిన ఒక మంచి క్వాలిటీ కానీ మెమరీ స్కిల్ కానీ మెమరీ కానీ కాన్సన్ట్రేషన్ మీకు ఏది కాకుండా మీకే తెలుసు, అది తీసుకుంటున్నాడు ఇమాజిన్ చేస్తున్నారు. వదిలిపెట్టేటప్పుడు వీక్నెస్ లైక్ డిస్ట్రాక్షన్స్, ఫ్రస్ట్రేషన్స్, భయాలు, కొన్ని యాంగర్, ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్, ఇన్ హెల్త్ కానీ అవి పైన పంపించేస్తున్నారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, బ్రీతింగ్ చేసి వీక్నెసెస్ని గెట్ చేసుకుంటారు. ఎలా అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో తీసుకుంటారు, ఇమాజిన్ చేసుకుంటారు కదా, అది మీ మైండ్ డేటాబేస్లోకి వెళ్ళిపోతున్నారు. మీ సూపర్ బ్రెయిన్ డేటాబేస్ కూడా ఉంటుంది. సో ఆ డేటాబేస్లోకి వెళ్ళిపోతే ఏదైతే డేటాలో సేవ్ అయిందో డిలీట్ అయిందో అదే కదా ప్రోగ్రామ్ వస్తుంది. సో నెగిటివ్ థింగ్స్ అనేది డిలీట్ చేసేస్తారు, పాజిటివ్ థింగ్ అంతా సేవ్ చేసుకుని దాని ప్రోగ్రామ్ మీ కమెంట్ ప్రాసెస్గా వెళ్ళిపోతుంది. దట్ హౌ దిస్ వర్క్స్. ఓకే, అండ్ దెన్ ఫైనలీ ఈస్ ద థర్డ్ ఐ ఫోకస్. ఓకే, చూడండి అందరూ కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా మీ నుదిటి భాగంలోకి దృష్టి వెళ్ళండి. ఫోర్ హెడ్ రీజన్లో యూ కెన్ ఫోకస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రై టు జస్ట్ అబ్జర్వ్ యువర్ ఫోర్ హెడ్ రీజన్. అబ్జర్వ్ దట్ స్పేస్ ఇన్ యువర్ ఫోర్ హెడ్. ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడ గమనించండి. ఫోర్ హెడ్లోని కళ్ళు మూసుకుని వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టెప్ యాక్చువల్లీ. ఇందులో చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎలా వస్తాయంటే దట్ ఈస్ యువర్ బ్రెయిన్ జంక్షన్ అనమాట. మీరు అయితే చూడగలిగితే డైరెక్ట్గా ఫోర్ హెడ్లోకి చూడండి, లేకపోతే లేదు కష్టంగా ఉందంటే కొంచెం గడ్డ పైకెత్తే డైరెక్ట్గా ఫోర్ హెడ్లోనే కనిపించేస్తుంది, కొంచెం తల పైకెత్తి. ఆర్ జస్ట్ ఫోర్ హెడ్ని జస్ట్ అవేర్ అయ్యి ఉండండి. చూడలేకపోతే తలనొప్పి వస్తుంది, కళ్ళు లాగుతాయంటే జస్ట్ అవేర్నెస్తో చూడండి చాలు. ఏదైనా మీ ఫోకస్ అంతా ఫోర్ హెడ్లో ఉండాలి. ఆ ఫోర్ హెడ్ ఉన్నప్పుడు దట్ ఈస్ యువర్ బ్రెయిన్ జంక్షన్ అనమాట. బ్రెయిన్ జంక్షన్ ఎందుకంటే ఆజ్ఞా చక్రం అంటారు, అది మన బ్రెయిన్కి సంబంధించిన చక్ర, అదే నుదిటి భాగంలో ఉంటుంది హెడ్ ఆఫ్ బ్రెయిన్ అనమాట. ఫోకస్ మీకు ఎనర్జీ, మీ బ్రెయిన్ కూడా ఎనర్జీ ఈజీగా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మనంతా కలుగుతున్న బ్రెయిన్ స్కిల్స్ లాజికల్, అనలిటికల్, మెమరీ స్కిల్స్ అవన్నీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి అనమాట లాంగ్ టర్మ్ మెమరీ. ఓకే, సో ఇప్పుడు మనం అర్థమైంది అందరికీ థర్డ్ చూడడం చాలా బాగుంటుంది. ఓపెన్ చేయగలం ఏమవుతుందంటే మనం థర్డ్ చూసినప్పుడు యూ డోంట్ ఇమాజిన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ డోంట్ చాంట్ ఎనీ మంత్ర. ఓకే, ఇక్కడ ఏంటంటే తక్కువ డైరెక్ట్ ఎనర్జీ కావాలనే డిజైన్ చేశారు. మీకు ఎక్కువ ఎనర్జీ ఎప్పుడు వస్తుందంటే థాట్లెస్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, మీ మైండ్ 2 seconds 3 seconds ప్లాన్ చేసుకోగలుగుతారు కదా, ఓకే, ఏదైనా ఒక ఆలోచన వచ్చినా కట్ చేసుకున్నారనుకోండి, ఒక చేయగా థాట్ వస్తుంది మనకి, ఆ థాట్ కట్ చేసుకుని మళ్ళీ వచ్చి 2 seconds గ్యాప్ అవుతుంది. సో ఆ థాట్ నుంచి రష్ ఎనర్జీ సెషన్ 1 ఫస్ట్ సో అలా సో నా కరెంట్ కరెంట్ చేసుకుంటారు. ఓకే, సో మూడు అంటే అందరికీ గుడ్డలో కూర్చున్నారు. మరి నెక్స్ట్ మీరు బయట నుంచి లాక్ చేస్తారు. బయట నుంచి ఓకే, ముద్ర పెట్టుకుంటారు. కళ్ళు చేస్తే ఎనర్జీ బయట తర్వాత స్ట్రైట్ కంఫర్టబుల్ పోస్చర్, స్ట్రైట్గా కూర్చొని అండ్ మళ్ళీ నడుము వేస్తే రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, నడుము కూర్చొని కాళ్ళు తిప్పేస్తే కొంచెం కలుపుకోవచ్చు, కానీ కళ్ళు కలుపుకోవచ్చు, మొదలుకోవచ్చు. కంఫర్టబుల్ కూర్చోండి, కాళ్ళు కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, నేను టైం చూసాను, ఓకే, అందరూ ముద్ర పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, స్ట్రైట్ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు గురువుకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇప్పుడు మన వరకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటే నా వెనక రిపీట్ చేయండి, తర్వాత నాతో పాటు చేయండి.
not remember anything. Just my instructions follow that. Okay? Now I start shortly. Om Sri Gurubhyo Namaha. My heartfelt salutations to Sri Bhognath Siddharji, Sri Mahavatar Babaji, Pujya Sri Atmanandamai Mataji. ఇప్పుడు నాతో పాటు ఓం చేయండి, గుర్తుపెట్టుకోండి. అన్నది లాంగ్గా చేయండి. ఓ తక్కువసేపు ఓం ఎక్కువసేపు. ఓకే?
slowly and completely. So imagine taking in the positive quality when you breathe in and imagine sending away your weakness when you breathe out. Okay? నెమ్మదిగా వీలుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వీలుగా శ్వాస పెట్టుకోవచ్చు. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది చక్కగా ఇమాజిన్ చేసుకుంటారు చేస్తున్నట్టు. ఈరోజు మీరు వదలుకున్నవన్నీ బయటికి అలా పంపించేస్తున్నట్టు. నెమ్మదిగా దీనికన్నా ప్రాణంలో తీసుకోవడం నెమ్మదిగా దీనికన్నా గాలి పడుతుంది. Make your breath normal. శ్వాసను మామూలు చేసేసుకోండి. ఇప్పుడు ఫోకస్ అంతా ఫోర్హెడ్లో ఉంచండి. దీన్ని నార్మల్ చేసేసుకుంటూ దీన్ని ఫోకస్. ఈ ఫోకస్ అంతా ఇప్పుడు థర్డ్ రీజియన్. మీ బ్రెయిన్ సెంటర్ అన్నమాట. ఫోర్హెడ్ రీజియన్లో ఉంచండి. బలంగా కలుపుకోవడానికి ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోవడానికి చిన్నగా పరిగెత్తాలి. ఇప్పుడు చేసుకుంటూ అడుగుతుంది. మినిమైజ్ అవ్వాలి. ఏ దేవుడు మంత్రం లేకపోతే ఎంత తక్కువ కావాల్సింటే అంతే కావాలి. ట్రై చేయండి నమస్కారం చేసుకోవడానికి.
Slowly place your arms on your eyes and slowly open them. Now, still straight very good. Next, you know what happens to the straight position. So, now,
విషయం లేకపోతే హాస్టల్ బయలుదేరడానికి కూర్చొని ఒక 3-4 minutes అన్నమాట స్లోగా అండ్ అనుకుంటూ ఫినిష్ చేయండి. ఫినిష్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ టెన్షన్స్ ఓకే అలా ఒక స్టార్ట్ చేస్తున్నారనుకోండి మీ మైండ్ ఏమంటే ఏదైనా టెన్షన్ ఉన్నా మైండ్ పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి మీరు చదివి రిపీట్ చేయాలి రిపీట్ చేయాలి కదా ఒకటి ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ రిపీట్ చేయాలి అంటే ఈజీగా అనుకోండి ఈజీగా రిపీట్ చేసుకోవాలి చేసినప్పుడు వాటర్ ఫాలో వాటర్ వేస్తారు చిన్న ఫాలో చేశారు ఆ వాటర్ చిన్నగా ఉంటే మీరు అప్పుడు డైవర్ట్ చేశారా చేశారా ఎంకరేజ్ చేశారా అంటే కనిపిస్తుంది కంటిన్యూస్ అనుకోండి ఒక చేసుకోవాలి ఏ క్వశ్చన్కి ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అన్నది మీరు లాంగ్ ఇంట్రెస్ట్ చేసుకుని ఎగ్జామ్ చేసినప్పుడు చక్కగా పర్ఫార్మ్ చేయగలుగుతారు కంప్లీట్ పర్ఫెక్షన్ చదువుకుంటారు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇంకా ఫైనల్ ఏంటంటే మనకి డిఫికల్ట్ టైమ్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో అసలు లేదు డిఫికల్ట్ టైమ్స్ పబ్లిక్ రావచ్చు ఎవరైనా ఫెయిల్ అయితే ఎవరైనా అడుగువచ్చు లేదా డిప్రెస్ అవ్వచ్చు మన నుంచి మనకి డల్గా అనిపించచ్చు బోర్డింగ్ అనిపించచ్చు ఒకసారి. సో అటువంటిప్పుడు దానికి రీఛార్జ్ కావచ్చు ఇంకోలో అవుతుంది అటువంటిప్పుడు కూడా సృష్టించడానికి ఒక బడ్జెట్గా తీసుకుని మనలో డిస్ట్రాక్షన్స్ కానీ భయాలు కానీ టెన్షన్స్ కానీ ఓకే మనం ఛాలెంజెస్ మనకి సాల్వ్ చేయాలి అవుటర్ ఎన్నిస్ కానీ చక్కగా ఫైట్ చేయడానికి ఒక బడ్జెట్గా పనిచేస్తాను సృష్టించడానికి. ఓకే ఏదో ఏది గుర్తొచ్చి ఏది చేయాలని చేయాలి అలా ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా మీకున్న నెగిటివ్ థాట్స్ కానీ వైరస్ థాట్స్ కానీ కన్ఫ్యూజన్ థాట్స్ కానీ అన్నీ అలాంటి పాజిటివ్గా మాట్లాడాలి. మీకు ఒక డైరెక్షన్ ఒక గైడెన్స్ ఒక స్ట్రెంగ్త్ అవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో డిఫరెంట్ టైమ్స్లో కూడా డోంట్ గివ్ అప్ స్టూడెంట్స్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఫైట్ చేయండి డిస్ట్రాక్షన్స్ కానీ కంటెంట్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్తో అయిపోయినా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలని ఈ కంట్రోల్ కంట్రోల్ కావాలి మాస్టర్ వస్తుంది. ఓకే మైండ్ ఆర్డర్ చేసి ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది. ఓకే సో దిస్ ప్రాబ్లమ్ ఇక్కడ కూడా సెకండ్ చేసుకోవచ్చు బట్ రోజు కాంటాక్ట్ సరిపోతుంది. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఫైనల్గా ఒక మాటలు చెప్తాను. మాటలు చెప్పి టెక్నిక్స్ అనేవి మధ్యాహ్నం కాన్సన్ట్రేషన్ ఇంకా బాగా చదువుతారు కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే మన చక్కగా చేసుకోవచ్చు. ఇది కోర్స్ చాలా అయిపోతుంది. మధ్యాహ్నం సాయంత్రం కూడా రోజు 7 minutes అలా చేసుకోవచ్చు. ఓకే కాన్సన్ట్రేషన్ కావాలి బాడీ మెడిటేషన్ కావాలి చేసుకోవచ్చు ఫోకస్ కావడానికి. నెక్స్ట్ ఒక మహాత్ముడు కూడా ఏదైనా చేసి పెట్టుకుని కూర్చోవచ్చు బాగా ఫోకస్ చేయగలుగుతారు క్లాసెస్ కూడా ప్రాసెస్. నెక్స్ట్ ఈ మంత్రాలు చెప్పుకోవచ్చు. నేను చెప్తాను మంత్రాలు శుభమంత్రాలు 4 words అన్నమాట. సో మీకు ఇష్టమైన తలుచుకుని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎంకరేజ్ కావాలంటే తలుచుకుని మండలిస్తున్నాను అంటే దేవస్థానం ఎనర్జీ మంచి కళాలను చేయవచ్చు అన్నమాట. అలా దీన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎవరికైనా కాంపౌండ్ అయిపోయినా వాళ్ళు కష్టమైన అయిపోయినా అండ్ కాంపౌండ్ చేస్తున్నా మండలం అలా అనుకుంటే వాళ్ళు ఇంపార్టెంట్ కదా. నాకు బ్రెయిన్ అందరికీ తేడా పోతుంది. మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పటికి
మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం. ఇది 4 hours అన్న ఫుల్ ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇది కూడా మీరు చేసుకుంటే బాగా ఎనర్జీగా ఉంటాం చేసుకుంటాం. సో ఇక్కడ అందరికీ థర్డ్ కోర్స్ అర్థమైంది కదా. థర్డ్ కోర్స్ అప్పుడు చాలా హ్యాపీగా ప్రెసిడెంట్గా చూడాలి. మీకు కళ్ళు ఆడుతున్నాయి లేకపోతే కళ్ళు కోసం అలా చూస్తున్నప్పుడు అంటే మాత్రం జస్ట్ చూడగలరు. జస్ట్ చూసానంటే వాచ్ పెట్టుకుంటే నుంచి చూస్తున్నాయి వాచ్ అనేది చెప్పగలుగుతారు. అలా ముందు నాకు చూడకుండానే మీరు ఫోకస్ చేయగలుగుతారు. మీకు అర్థమైంది కదా, అలాగే చేసుకోవచ్చు. చాలా రిలాక్స్ అయిపోతారు. అందులో కూడా 80% ఎనర్జీ తీసుకుంటారు. ఓకే, ఇలా ఇప్పుడు నేను చాలా స్పెషల్గా చదువుకుంటాను. ఓకే, కాబట్టి సో ఏదైతే మీరు మొదలుపెట్టి అందులో ఉంటున్నారు అన్నది ఓకే. కొంతమంది ఇలా చేస్తున్నారు అలా ఉంచుతారు. ఓకే, so all the rest in the few months of 40 days to 40 days in the number of days you 40 days of 7 days na a few days to when hours of study hours different discharge after the number of classes so the 9 days travel can stay out of this studies. Okay, please practice it. Today I can't just engineering colleges campus is projects చేస్తారు ప్రొఫెసర్ అందరూ ఇల్లు అంతా హాస్టల్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు ప్రొఫెసర్ అయితే మాట్లాడినా ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేస్తే అదే హైలీ ఇంట్రెస్ట్ అన్నమాట. బికాస్ యూ విల్ బి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ డిసిప్లిన్ కాదు. సో నేను తెలియని ఎనర్జీ ఇంట్లో అందరూ హాస్టల్ మాట్లాడుతుంటే హ్యాపీగా మాట్లాడుతుంటాను. బికాస్ యూ చాలా అంటే నువ్వు ఏంటంటే ఎవరి గ్యాప్ 1 day కాబట్టి 10 days 3 days అయితే సో గ్యాప్ హ్యాండిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టూడెంట్స్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ everything. ఓకే, సో ప్రాక్టీస్ చేసినట్టు కనుక మీకు లైఫ్ కావాలి లైఫ్ ఓకే స్టూడెంట్స్. మంగళం సర్వం శ్రీ గురుజనార్పణమస్తు. Students are about